నమస్తే. అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్కు అసెంబ్లీ కౌశిక్ రెడ్డి పేరు మీద పోయింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఉండదా కూడా నో గ్యారంటీ. హుజరాబాద్కు ఉప ఎన్నిక తప్పదేమో అనిపిస్తుంది. హుజరాబాద్ ఆయన ఎమ్మెల్యే పదవి మొత్తానికి మటాష అయితేనే కనిపిస్తుంది. దీనికి ఆయన వ్యవహార శైలి కూడా కారణమే. ఆయన సొక్కమైనడు ఏం కాదు. కౌశిక్ రెడ్డి సొక్కమైనడు కానే కాదు, అందరికీ తెలుసు కదా. బీఆర్ఎస్కి ఒక పెద్ద న్యూసెన్స్. అసెంబ్లీలో ఈయన వ్యవహారం తేల్చనికే ఎథిక్స్ కమిటీకి అప్పచెప్పినారు. అంత దూరం పోయింది అని అంటే ఈయనను మామూలుగా చూస్తేనేమో ఒక 6 months అసెంబ్లీకి అటెండ్ కాకుండా చేయొచ్చు, లేకపోతే శాశ్వతంగా ఎమ్మెల్యేగిరి పోగొట్టవచ్చు, ఎమ్మెల్యే పదవిని రద్దు చేయొచ్చు. రద్దు చేస్తే ఉప ఎన్నిక వస్తుంది హుజరాబాద్కి. నాకు కూడా ఇదంతా జరిగేటట్లే కనిపిస్తుంది. సరే, ముందు వార్తల కోసం ఏం జరిగింది, అసలు ఎందుకు కౌశిక్ రెడ్డి ఇరుక్కపోయింది ఇక్కడ, హుజరాబాద్కు ఉప ఎన్నిక తప్పదని నేను ఎందుకు చెప్తున్నా, ఈ వార్త మొత్తం చూడండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ కడియం శ్రీ మాట్లాడుతుంటాడు, వినండి ఒకసారి. అధ్యక్ష, అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో అనేక రకాలైన భూ కబ్జాలు జరిగినాయి అధ్యక్ష. అనేక రకాలుగా భూదోపిడీ జరిగింది. ఆనాడు ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోడుగా అధికారంలో ఉన్న వాళ్ళందరూ 100,000 ఎకరాల భూములను కబ్జా చేసిన అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కడియం శ్రీ మాటలు కూడా ఎట్టున్నాయంటే ఈ ఒడ్డున ఉండి అక్కడ మాట్లాడే, ఆ ఒడ్డున ఉండి ఇక్కడ మాట్లాడాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అప్పుడు కేసీఆర్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి అన్నాడు. ధరణి వేసినప్పుడు ఆయన బీఆర్ఎస్నే ఉన్నాడు. మళ్ళీ ధరణిలో ఆయన దోచుకున్నారని ఇప్పుడు చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో కూడా తెలియదు ఆయన. మరి ఇప్పుడు ఈయన మీద మాట్లాడితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మాట్లాడానికి. మరి కాంగ్రెస్ ఉన్నట్టు బీఆర్ఎస్ ఉన్నట్టు అదే అడిగారు, కౌశిక్ రెడ్డి అదే అడిగిండు. దానికి పెద్ద గొడవ అయింది. ఇదంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ వ్యవహారం మీద చర్చ జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ మొత్తం అక్రమ మైనింగు, దానిపైన చర్చ జరుగుతున్న టైంలో హౌస్ కమిటీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే ఈయన వచ్చి అప్పుడు ధరలనే ఎక్కువ జరిగినాయని చెప్తున్నాడు. మరి ఈయన అప్పుడే ఉన్నాడు, ఏం చేసిండు, బీఆర్ఎస్లో ఉండి అప్పుడు మంచిగా అనిపించిందేమో, ఇప్పుడేమో దోపిడీ జరిగిందని చెప్తున్నాడు. అయితే ఈయన మాట్లాడుతున్న టైంలోనే కౌశిక్ రెడ్డి ఆ బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యే దానిలో ఉన్నాడు. అక్కడ నుంచి మరి ఇట్లా అన్నాడట. ఆ వీడియో బయటికి రాదు, అది వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇన్నర్ వీడియోలో ఉంటుంది. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే కడియం శ్రీఆర్ పైకి గన్ను పెట్టి AK-47 పెట్టి పేల్చినట్టు అన్నాడు, ఇది ఒక దళిత ఎమ్మెల్యేకి అవమానం అనేది వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే అది గన్ను కాదు, బాణము. కడియం శ్రీఆర్ మాట, ఆయన మాటలు ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా? కడియం శ్రీఆర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ పాటవాడి కాంగ్రెస్కి పోయి బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పించుకో అబద్ధాల మీద నిలబడ్డ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడడం కరెక్టేనా అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదిగో కరెక్టే కదా సార్. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పుడు అట్లే మాట్లాడతాం కదా. ఆయన ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు నిజంగానే ధరణి రూపంలో, ధరణి ద్వారా వాళ్ళ భూములు లాక్కుంటే రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల నుంచి ఏం గడ్డి కూస్తున్నాడో తెలియదు. కడియం శ్రీ అప్పుడు అక్కడనే ఉన్నాడు, పదవుల్లో ఉన్నాడు కదా, ఎంపీగా చేసిండు, మంత్రిగా చేసిండు, డిప్యూటీ సీఎంగా కూడా చేసిండు కడియం శ్రీహరి. వాళ్ళ దోసుకుంటే వాళ్ళు ఎట్లా బాధ్యులో కడియం శ్రీ కూడా అట్లే బాధ్యుడు. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, ఇప్పుడు యువతలు కట్టుకుపోయి మాట్లాడుతున్నాడు. శేషంగన్పూర్ ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి క్యారెక్టర్లను నమ్మితే మోసపోతారు. ఏ రాజకీయ నాయకుడైనా అంతే. రాజకీయం అంటేనే అదొక పెద్ద వ్యవహారం, దానిలో ఇట్లాంటి వ్యవహారాలను అస్సలు ఒప్పుకోదు ప్రజలు. సరే, అది అయితే ఈయన మాట్లాడుతున్న టైంలో ఇట్లా అన్నాడు కౌశిక్ రెడ్డి అని. మిగతా కాంగ్రెస్ స్ట్రాటజీగా మొత్తం డైవర్షన్ చేయనికే, ఈ పాలిటిక్స్ మొత్తం డైవర్షన్ చేయనికే, ఈ పొంగులేటి ఇష్యూని డైవర్షన్ చేయనికే దళిత సామాజిక వర్గ ఎమ్మెల్యేతో మాట్లాడిచ్చేసిండ్రు. వాళ్ళు ఎంత అడ్డగోలుగా మాట్లాడినంటే నేను మందుల షామీల్ మాట్లాడి వినిపిస్తా, ఒకసారి వినండి. కత్తులో కోలాట మాడతాడంట మందుల షామీల్, ఆయన అందుకే ఎమ్మెల్యే చేసారు. అక్కడ జనమంతా అదే కోరుకుంటారు, మందుల షామీల్ పోయి కత్తి పట్టుకొని కొట్టాడాలని చూస్తుంటారు. దీనికంతా కారణం సభానాయకుడు ముందల కోడి ఎట్లా పోతే వెనక కోళ్ళు అట్లే పోతాయి. ఆ ఎమ్మెల్యే ఈయనెవరు, రేవంత్ రెడ్డి, అది సభనా, జనాల కోసం పెట్టిన సభనా లేకపోతే ఇంకెవరి కోసం పెట్టిన సభనో తెలియదు. ఆయన ఏం మాట్లాడు అది కూడా విన్నాడు. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు.
మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ఒక్కడే దెబ్బకి ఇట్లంటే కింద పడతారండి బీఆర్ఎస్ వాళ్ళు. అది రాజ్ ఠాకూర్ని పిలుస్తున్నాడు రామగుండం ఎమ్మెల్యేను. అంటే ఈయనతోనే కాదని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి నా శాత కాదు కాబట్టి ఆయన పిలుస్తున్నట్టే ఉంది అది. సరే, ఇదంతా పెద్ద కథ జరిగింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసిండ్రు. ఎథిక్స్ కమిటీ లేదు, వేస్తారేమో. ఇప్పటిదాకా 2.5 సంవత్సరాల్లో క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు, ఎథిక్స్ కమిటీ కూడా లేదు, అసెంబ్లీలో ఏ హౌస్ కమిటీలు లేవు, ఏ కమిటీలు లేవు. కాబట్టి ఎథిక్స్ కమిటీ అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా ఎథిక్ అంటే రూల్స్ పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకొని చేస్తారు. ఎథిక్స్ కమిటీ అని ఉంటుంది అసెంబ్లీలో. ఆ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసిన ఎథిక్స్ కమిటీ లోపల ఉన్న వీడియోలు చూస్తారు. అవన్నీ మనకు కనపడవు. ఆ లోపల వీడియోలు అసలు ఈయనేమన్నాడు, వాళ్ళు ఏమన్నారు, ఈయన కత్తి దూస్తానడా, బాణం వేసి కొడతానడా, నిజంగా AK-47 పెట్టి కొడతానడా. లోపల అరుపులు అయితే మొత్తం కౌశిక్ రెడ్డిపై వినిపించినాయి. మొత్తం అరుపులు ఒక్కటే లొల్లి లోపల అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి లొల్లి వినిపించింది. కేటీఆర్, సబితా ఇంద్రెడ్డి ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారంట. కౌశిక్ రెడ్డిని ఆగుతలేడంట సభలో. ఇక ఎందుకు ఆగుతాడు? ఆయన ఫస్టే కంట్రోల్ చేయాల్సి ఉండే బీఆర్ఎస్ వాళ్ళు. ఎన్ని కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఆ పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు. మతం పేరుతోన దూషించిండు మున్సిపల్ ఎలక్షన్స్ ముందల. కౌశిక్ రెడ్డి బండి సంజయ్తో కుమ్మక్కయ్యి హిందూ తర్వాత ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం కౌశిక్ రెడ్డి ఆ మాట మాట్లాడిందని రాజకీయాల్లో చర్చ ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు గ్రహించడం లేదో మనకు తెలియదు. దాని తర్వాత నష్టం కూడా జరిగింది బీఆర్ఎస్కి మున్సిపల్ ఎలక్షన్స్లో. ఆయన చేసిన స్టేట్మెంట్తోన కరీంనగర్లో బీజేపీకి ప్లస్ అయింది, బండి సంజయ్కి ప్లస్ అయింది. సరే, ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయి గొడవలు. కానీ ఇక్కడ వస్తే ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి అప్పచెప్పారు. ఈ ఎథిక్స్ కమిటీ వాళ్ళు ఆ వీడియోలు మొత్తం చూసి డిసైడ్ చేస్తారు ఈయనను ఉంచాలని, మొత్తం పీకాలని. గవర్నమెంట్ ఫస్ట్ డే నుంచే ఈయన మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంది. ఈయన జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈయన నోరు ఆగదు, చెయ్యి ఆగదు, కాలు ఆగదు, 3 ఆగవు. ఇక దొరికింది ఇప్పుడు కరెక్ట్గా దొరికిరు కదా, ఒత్తిడిస్తారు చూడు. నాకు తెలిసి 2 మార్గాలు ఉంటాయి. ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుంది అంటే స్పీకర్కి రిఫర్ చేస్తుంది. ఈయనను సభ నుంచి ఒక 6 నెలలు సస్పెండ్ చేయడం, అంటే సభకు 6 నెలలు రాకుండా ఉండడం, ఎమ్మెల్యేగా ఉంటాడు, సభకు వచ్చి అటెండెన్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేకపోతే శాశ్వతంగా ఎమ్మెల్యే పదవులు రద్దు చేస్తారు. అంటే హుజరాబాద్కు ఉప ఎన్నిక వస్తుందని అర్థం దానికి. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే మూమెంటే కనిపిస్తుంది కౌశిక్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే. ఆయన ఆవేశం, ఆయన మొన్న గెలిచినప్పుడే వాళ్ళ ఫ్యామిలీని పెట్టి ఏడ్చి కింద పడి మీద పడి గెలిచాడు. ఇప్పుడు ఏం ఏడుస్తాడో చూడాలి. ఈయన ఏడుపును ఇప్పుడు హుజరాబాద్ ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు. నిజానికి కౌశిక్ రెడ్డిని హుజరాబాద్ ప్రజలు నమ్మరు కూడా. ఆయన ఎంత ఏడ్చినా నమ్మరు, కింద కొట్టుకుని లబలా కొట్టుకున్నా నమ్మరు. ఆయన మొత్తం పాడి చేసుకుండు కాన్స్టిట్యున్సీలో. అంతకుముందు ఇట్లాంటి కొన్ని జరిగినాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సురేష్ రెడ్డి, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండి మొన్నటిదాకా ఎంపీ, ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కర్ణం బలరామ్ను కూడా సేమ్ 6 months సస్పెండ్ చేసినారు. అప్పుడు ఈ లాస్ట్ గవర్నమెంట్లో కోమటిరెడ్డిని, ఎవరిని, సంపత్, వీళ్ళిద్దరిని కూడా మొత్తం వాళ్ళ శాశ్వతంగా ఎమ్మెల్యే పదవి రద్దు చేసారు. కాకపోతే ఎథిక్స్ కమిటీ రిఫర్ చేయలేదు కాబట్టి వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టు మళ్ళీ పెట్టమన్నది. ఇక్కడ స్పీకర్ వినలేదు, అదంతే అయిపోయింది. ఏ స్పీకర్ ఎవరి మాట విన్నారు కదా. ఆయన ఎవరిని పద్ధతి పాటించకుండా కొమరెడ్డిని అప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ను ఇట్లా ఎక్స్పెల్ చేయడంతోన అప్పుడున్న సెక్రటరీకి జ్యుడిషియల్ అరెస్ట్ చేసినారు. అంటే కోర్టే అరెస్ట్ చేసి ఒక 10,000 ఫైన్ కట్టించుకొని కోర్టే బెయిల్ ఇచ్చేసింది. అది కూడా జరిగింది. సీరియస్గానే ఉంటుంది వ్యవహారం. ఇది ఎథిక్స్ కమిటీకి పోయింది అంటే సీన్ సితారా అవుతుంది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పోగొట్టనికనే ఇదంతా జరిగిందేమో అనిపిస్తుంది. ఇదంతా జరిగిందంటే గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసింది ఈయన మీద, పాడి కౌశిక్ రెడ్డి మీద. ఒకటే లొల్లి పెడతాడు, ఒకటే అరుస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు సరే, ఆయన ఏమన్నాడో ఎథిక్స్ కమిటీ తేలుస్తుంది. ఈయన ఏమన్నా వాళ్ళు ఏమన్నారో అదే తేలుతుంది కదా. నేను ఉత్తగా పూలదండ ఇద్దామనుకున్నా అని కౌశిక్ రెడ్డి చెప్పుకున్నా, అవతల మాత్రం వాళ్ళు లేదు ఈయన AK-47 పెట్టినని అంటారు వాళ్ళు. అవకాశం దొరికినప్పుడు ఎవరు వదులుకుంటారు? అవకాశం ఇచ్చింది కౌశిక్ రెడ్డి. కాబట్టి ఈయనను ఒకవేళ అదే జరిగితే స్పీకర్ ఏం చేస్తాడు, ఎథిక్స్ కమిటీ ఒక 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో విచారణ జరిపి ఆ వీడియోలు మొత్తం చూసి వాళ్ళకు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అది, ఈయన మీద చర్యలు తీసుకొని ఈయనను సాగనంపాలని ఒకవేళ డిసైడ్ చేస్తే ఇక స్పీకర్ ఏం చేస్తాడు, వెకేట్ అయిందని చెప్పి ఎలక్షన్ కమిషన్కి చెప్తాడు. డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్కి లేఖ రాస్తాడు స్పీకర్ ఆఫీస్ నుంచి. వెకేట్ అయిపోయింది హుజరాబాదు అంటే ఆ రోజు నుంచి 6 months లోపు హుజరాబాద్కు ఉప ఎన్నిక వస్తుంది. ఇక ఈసారి ఉప ఎన్నిక వస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా తక్కువనే అని చెప్తున్నారు అందరూ. అసలు హుజరాబాద్ ప్రజలు ఈటలందరిని చూసిన తర్వాత, ఈయన కూడా గెలిపించి చూసిన తర్వాత
ఇద్దరిని పోలుస్తున్నారు అక్కడ. కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం రాష్ట్రం అంతా కేసీఆర్ను రేవంత్ రెడ్డిని పోల్చి కేసీఆర్ ఎట్లా బెటర్ అంటున్నారో, హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి పరిణామాలు నిన్న మనం చూసారు కదా. ఆడ బీఆర్ఎస్ వాళ్ళే రాజీనామా చేశారు కౌశిక్ రెడ్డికి ఆపోజిట్. వద్దు నాయన నీ వద్దు, నీ కథ వద్దు, మేము రామని సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. దానికి దూరితే బయటకు పంపించేసాను పో అని. సరే, మొత్తానికైతే హుజురాబాద్ ఉప ఎన్నిక తప్పదేమో అనిపిస్తుంది. ఇవి అనుకోకుండా వచ్చే ఎన్నికనే కావచ్చు. పరిస్థితి అయితే గవర్నమెంట్ అయితే మంచి కాన్సన్ట్రేషన్ చేసింది, దానికి దొరికిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఈయన చేసిన తప్పులే. ఎప్పుడు ఒకలాగా ఉండదు, కాలం చూసుకొని ముందుకు నడవాలి. మొదలే ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎట్లుండాలో అట్లే ఉండాలి. గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే ఏం చేసినా నడుస్తుంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చూసుకొని గవర్నమెంట్ ఏం చేసిందో చూసుకొని చేసుకోవాలి. ఆ కడియం సేరి మాట్లాడింది తప్పే 100%. కడియం సేరి మాట్లాడుతున్నాడు. దానికి నిరసన తెలియజేసే అవకాశం వచ్చినప్పుడు వేరే రూపంలో తెలియాల్సిండే. అంతేగాని ఈ పూల బాణాలు వేసుకుంటూ కూర్చుంటే లాస్ట్కు అవి వచ్చి మనకే దిగుతాయని అర్థమైంది. కౌశిక్ రెడ్డికి అర్థం కావాలి. కౌశిక్ రెడ్డికి ఏం చెప్పేది. ఎనీవే, హుజురాబాద్ మళ్ళీ ఒక హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.